కనుక అలా బాప్తీసం తీసుకోవటం వలన మీకు కలిగే మేలు ఏంటంటే, మీరు తరువాత మీ జీవితాల్లో జరిగే పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని నుండి మీరు నివారణ పొందుతారు. అందులో మరణకరమైన పాపాలున్నాయి, మరణకరము కాని పాపాలున్నాయి. ఏ తప్పు చేసినా పర్లేదు, క్షమాపణ ఉంటుందనేది కాదు అక్కడ అవకాశం. మరణకరమైన వాటికి అసలు ఎప్పటికీ క్షమాపణ ఉండదు. మరణకరము కాని ఉన్నాయనుకోండి, వాటిని క్షమిస్తాడు దేవుడు. ఎందుకంటే రెగ్యులర్ గా మనం హ్యాబిచువల్ అఫెండర్స్ అంటారు, అంటే అలవాటుగా పొరపాట్లు చేయటం అనేది మనకి వెన్నతో పెట్టిన విద్యగా మారిపోయింది. మోసం, మాయ చేయటం, ఇటువంటివన్నీ చాలా మంది జీవితాల్లో తరచుగా చేస్తూ ఉంటారు. కొంతమంది భయపడి ఒకసారి అబద్ధం ఆడిన తర్వాత రెండోసారి నేను ఎందుకు అబద్ధం ఆడినా మనసు రావట్లేదండి అనుకుంటారు. మరి కొంతమంది క్రైస్తవులైనా వాళ్ళు పేరుకే క్రైస్తవులు. మరి క్రైస్తవులైన వాళ్ళలో నేరాలు లేవా? ఎందుకు లేవు? పాపాలు చేయటం లేదా? ఎందుకు చేయటం లేదు? ఏమండి, బాప్తీసం తీసుకున్న తరువాత ప్రతి ఒక్కరూ పాపము చేస్తారు. ఇది బైబిల్ చెప్పిన సత్యం. బాప్తిజం తీసుకున్న తర్వాత నేను చాలా పవిత్రంగా ఉన్నానండి, నేను ఎప్పుడూ పాపం చేయట్లేదని నేను ఎవడన్నా వాడు అబద్ధికుడు, మోసగాడు అని అర్థం.